ఇక ములుగు జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. లక్ష్మీ బ్యారేజీ మేడిగడ్డ దగ్గర 85 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. అలాగే తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజీ 59 గేట్లు ఓపెన్ చేశారు. దీంతో సుమారు 12,60,300 క్యూసెక్ల వరద నీరు దిగువకు వెళ్తోంది. వాజేడు మండలం టేకులగూడెం దగ్గర రహదారిపైకి వరద వచ్చింది. దీంతో తెలంగాణ, ఛత్తీస్గఢ్కు రాకపోకలు నిలిచిపోయాయి. వెంకటాపురం మండలం బోధాపురం బ్రిడ్జ్ పైకి వరద నీరు వచ్చింది. వెంకటాపురం, భద్రాచలం రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చెరుకూరు, పెద్దగొల్లగూడెం దగ్గర రహదారిని వరద ముంచెత్తింది. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. వాజేడు మండల కేంద్రంలోని రామాలయం వీధిలో ఇండ్లలోకి వరద నీరు భారీగా చేరింది. అప్రమత్తమైన అధికారులు వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. వరద ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. అయితే పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు బాధితులు నిరాకరించారు.